హలో గైస్, వెల్కమ్ టు కూల్ టారో టాక్స్. గైస్, ఈరోజు మనం ఈ రీడింగ్లో మీ లైఫ్లో రిలేషన్షిప్ వైజ్ కానీ లేదా ఫైనాన్షియల్ మ్యాటర్స్ వైజ్ కానీ మీరు అనుకున్న పర్సన్ మీ లైఫ్లోకి వస్తారా, మీరు అనుకున్న విధంగా మీ లైఫ్ ఫైనాన్షియల్గా ఒక మలుపు తిరుగుతుందా, అసలు ఈ 2-3 డేస్లో ఏమైనా చేంజెస్ అనేవి జరుగుతాయా అనేది అయితే రీడింగ్లో తెలుసుకుందాం. గైస్ ఇదైతే పూర్తిగా టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్. సో మీ కనుక రెజినేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి, మీ కనుక రెజినేట్ అవ్వట్లేదు అంటే రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి. సో టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఎప్పుడైనా కూడా మీరు ఏ టైంలోనైనా కూడా రీడింగ్ని ఫాలో అవ్వచ్చు. గైస్ ఎవరైనా పర్సనల్ రీడింగ్స్ చేయించుకోవాలి అనుకుంటే నా నెంబర్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీరు నన్ను పర్సనల్గా అప్రోచ్ అవ్వచ్చు. ఓన్లీ 1 క్వశ్చన్ వచ్చి 100 రూపీస్ మాత్రమే నేను ఛార్జ్ చేస్తున్నాను, మినిమం ఛార్జ్ పెట్టాను. సో మీకు బాగా ఎక్కువ నీడ్ ఉంది, ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి గైస్. అయితే మీరు క్వశ్చన్ ఇచ్చిన ఒక 5-6 డేస్కి నేను ఆన్సర్ అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది అని ఉంటుంది. కానీ 2-3 డేస్లో మీకు మీ రీడింగ్ ఏంటి అనేది నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో పేషెన్సీతో ఎవరైతే వెయిట్ చేయగలరో వాళ్ళు మాత్రమే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి గైస్. సో రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గైస్. నేనైతే కామెంట్స్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాను. అది ది చామ్ డిజైనర్ బొటిక్ అండ్ బ్యూటీ ప్రోడక్ట్స్ది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక, మీకు ఎవరికైనా బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలన్నా, డిజైనర్ సారీస్ కావాలన్నా మీకు ఆ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వచ్చు. లింక్ అక్కడ ఉంటుంది, కామెంట్స్లో పిన్ చేస్తాను. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక జాయిన్ అవ్వండి గైస్. మీకు రీడింగ్ ఎట్లా ఉంది, ఇప్పుడు మనమైతే మన రీడింగ్లోకి వెళ్ళిపోదాం. రీడింగ్ ఎట్లా ఉంది, మీకు నచ్చుతుందా లేదా అనేది నాకు కామెంట్ చేయండి గైస్. కామెంట్లో తెలియచేయండి. మీరు చెప్తేనే నాకు అర్థమవుతుంది రీడింగ్ మీకు యూజ్ అవుతుంది, ఎనర్జీస్ మీకు సెట్ అవుతున్నాయి అనేది. నాకు కామెంట్ చెప్తున్న వాళ్ళందరికీ కూడా నా హార్ట్ఫుల్గా పేరున అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. వన్స్ అగైన్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గైస్. మీరు లైక్ చేస్తే ఈ ఛానల్ అయితే ఇంకా ముందుకు వెళ్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చాలామంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి గైస్. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్ ఇప్పుడైతే మనం చూద్దాం, మీ లైఫ్లోకి మీరు కోరుకున్న పర్సన్ వస్తారా రారా, మీరు కోరుకున్న పర్సన్ మీ లైఫ్లో రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఎవరైతే ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మీరు సఫర్ అవుతున్నారు, మాకు ఫైనాన్షియల్గా ఇబ్బంది కలుగుతుంది అనుకుంటున్నారు, అట్లాంటి వారందరికీ యూనివర్స్ మీకు ఒక రైట్ మెసేజ్ని, ఒక ప్రాపర్ మెసేజ్ని ఇస్తుందా లేదా, మీకు యూనివర్స్ ఎట్లాంటి మెసేజెస్ని ఫార్వర్డ్ చేస్తుంది మీ కెరియర్ గురించి కానీ, మీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ గురించి కానీ అనేది చూద్దాం. ది డెవిల్. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో అయితే మీరు చాలా స్ట్రగల్స్, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది గైస్. ఎట్లా ఉందంటే మీ సిచ్యువేషన్ ఏది పట్టుకున్నా కూడా నెగిటివ్గానే ఉంటుంది కానీ పాజిటివ్ వేలో లేదు. ఇంకొకటి ఏంటంటే మీరు ఏదైతే మీరు అనుకుంటున్నారో దాని వెనకాతలు, అంటే ఒక రిలేషన్షిప్ వైజ్ చూసుకున్నట్టయితే రిలేషన్షిప్ వైజ్ అయితే ఇక్కడ మేజర్గా మనకు కనిపిస్తుంది. రిలేషన్షిప్ వైజ్ అయితే మీరు హ్యాపీగా లేరు అనేది ఇక్కడ తెలుస్తుంది. మీరు మీ పర్సన్ మీద బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కానీ మీ పర్సన్ అయితే మిమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఒకటి ఏంటంటే మీరు బాగా స్ట్రగుల్ అవుతున్నారు, నెగిటివిటీలో ఉన్నారు, ఇంకా ఏంటంటే ఏది కలిసి రావట్లేదు, ప్రతిదీ సమస్య కింద ఉంది. మనసు అదంతా కూడా దెబ్బలన్నీ మనసు మీద పడుతున్నట్టే ఉన్నాయి. సో దట్ ఎలా ఉందంటే సిచ్యువేషను అంతా మీ పర్సన్ ఎలా అంటే అన్నిటికీ నమ్మించి మిమ్మల్ని మోసం చేశారా అన్నట్లు ఉంది. ఏం చేయాలి, ఎటు వెళ్ళాలి అనే ఆలోచన లేదు. కానీ మీకు తెలియట్లేదు. సపరేషన్లో ఉన్నవారు కొంతమంది ఉంటారు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇట్లా లేదు, పక్కనే ఉన్నా కూడా మీ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోకుండా ఉన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఒక బ్యాడ్ హ్యాబిట్స్ కానీ, లేకపోతే ఏదైనా ఇంకా వేరే రీజన్స్ వల్ల కానీ ఇట్లాంటి వాటికి అడిక్ట్ అయిపోయి ఉన్నారు. కానీ వాళ్ళు ఇప్పుడు మీ ఆలోచనలతో కానీ, మీతో ఉండాలన్న ఇంటెన్షన్తో కానీ, మీరు వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారన్న ఆలోచన కానీ వాళ్ళకి లేదు అనేది తెలుస్తుంది. ఇంకా మనం ఒకవేళ అదే కాకుండా మీరు మీ పర్సన్ వెనకాతలే ఫాలో అవుతూ ఉంటారు ప్రతి విషయానికి. అంటే ఫాలో అవడం అంటే వెళ్ళిపోయి వాళ్ళ వెనకాతలు తిరగడం అని కాదు అర్థం. ఇక్కడ ఫాలో అవడం అంటే మీ ఆలోచనలతో మీరు ప్రతి నిమిషం వాళ్ళ ఆలోచనల్లోనే ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి మంచి జరుగుతుందా లేదా, వాళ్ళు మంచి వేలో వెళ్తున్నారా లేదా, లేకపోతే మేము హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి, ఇట్లాంటి డెసిషన్స్తోని ఎప్పుడు వాళ్ళ ప్రెజెన్స్తోనే మీ బ్రెయిన్ అంతా ఉంటుంది. వాళ్ళ వెనకాతలే, వాళ్ళ చుట్టే మీరంతా తిరుగుతూ ఉంటుంది. కానీ
వాళ్ళైతే మిమ్మల్ని చూసి పట్టించుకునే ఆ ఆలోచన కానీ స్టేజ్ కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో వాళ్ళు లేదు అనేది ఇక్కడ తెలుస్తుంది. సో ఇదంతా మీకు ఎట్లా ఉంటుందంటే ఒక స్ట్రగల్ లాగా, ఒక ఫైటింగ్ స్పిరిట్ లాగా, ఒక అన్ని దెబ్బలు పడుతున్నట్టు, అట్లా మనసు మీద దెబ్బలు పడుతున్నట్టు అట్లా అనిపిస్తుంది. ఇంకా ఎలా అంటే కొన్ని సందర్భాల్లో మనం ఫైనాన్షియల్ మ్యాటర్స్, ఇది రిలేషన్షిప్ వైజ్ అయితే, ఫైనాన్షియల్ మ్యాటర్స్ వైజ్ మాట్లాడుకున్నట్లయితే గైస్ ఎలా ఉంటుందంటే ఏది చేస్తున్నా కూడా కలిసి రాదు, ఏది చేస్తున్నా కలిసి రావట్లేదు. మీకంటే మీరు అందరి వెనకాల ఎలా అంటే మీరు కొంతమంది వ్యక్తులను కానీ పర్సన్స్ని కానీ అదే నమ్మి మీ మనీని ఇన్వెస్ట్మెంట్ చేసి మోసపోయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడు ఇస్తారు, మళ్ళీ మా మనీ మాకు ఇస్తారా లేదా అనే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఎలా ఉన్నాయంటే శాలరీ ఎవరైతే కెరియర్ పరంగా ఇంకా మాకు మంచిగా మేము మంచి జాబ్లో సెటిల్ అవ్వాలి, మేము మంచిగా బిజినెస్ డెవలప్ చేసుకోవాలి, ఇట్లాంటి ఆలోచనలు ఉన్నాయో వాళ్ళకి కూడా ఎలా ఉంటుందంటే ఏది కలిసి రాని విధంగా ఉంటుంది. ప్రతి దాంట్లో నెగిటివ్ స్పిరిట్ ఎదురైపోతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఏది చేస్తున్నా కూడా ఎదురు దెబ్బ తగిలినట్టే ఉంటుంది కానీ కలిసి వచ్చినట్టు ఉండదు. మీరు ఎవరైతే పర్సన్స్ని మీరు ఫాలో అవ్వాలి, ఎవరైతే పర్సన్స్ని మీరు అంటే ఇప్పుడు కెరియర్ పరంగా ముందుకు వెళ్ళాలనుకోండి, ఎవరో ఒక వ్యక్తిని పట్టుకొని మీరు జాబ్లో రికమెండ్ చేయించుకోవడం, ఇట్లాంటి వాటి కోసం ఎవరినైనా వాళ్ళ వెనకాతలు వెళ్తారు. కానీ వాళ్ళైతే మీకు చెప్తుంటారు కానీ ఎందులోనూ మీకు హెల్ప్ అనేది చెయ్యరు. సో అలాగ కూడా మీరు ఇబ్బంది పడే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో దట్ ఇంకా మీ సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయండి, కానీ మీరు ఏది జరుగుతున్నా కూడా ది స్టార్ ఎట్లా అంటే మనసులో మాత్రం గట్టిగా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యి ఉంటారు. ప్రతి విషయానికి కూడా మేము స్ట్రాంగ్గా ఉండాలి, మేము చాలా స్టేబుల్గా ఉండాలి ఆలోచనలు. అది ఫైనాన్షియల్ మ్యాటర్ అయినా ఇక్కడ 2 టాపిక్లు మనం కవర్ చేస్తున్నాం. ఒకటి పర్సనల్ మ్యాటర్స్, ఒకటి ఫైనాన్షియల్ మ్యాటర్స్. ఏదేమైనా కూడా కొత్తగా ఇంకా హార్డ్ వర్క్ చేసుకుంటూ వెళ్తాము. ఏదేమైనా ఎంత నెగిటివిటీ ఉన్నా, ఎంత కలిసి రాకపోయినా మేము ఇక్కడ ఆగే పరిస్థితి అయితే లేదు అన్నట్టు మీకు ఉంటుంది. అదే రిలేషన్షిప్ వైజ్ అయితే వాళ్ళు ఎంత ఇబ్బంది పెడుతున్నా, వాళ్ళు వేరే మిమ్మల్ని పట్టించుకోకపోయినా మీరు వాళ్ళ వెనకాతలే జర్నీ చేయాలి అనే ఆలోచన ఉంటుంది, చేస్తూనే ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని సపరేషన్లోకి వెళ్ళిపోయి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయినా వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా వాళ్ళతో మాట్లాడాలి, మధ్యలో ఎవరినైనా పంపించాలా, ఇట్లాంటి ఆలోచనలతోనే మీరు ఉంటారు. సో అలాంటి స్ట్రాంగ్ ఉంటుంది. ఇంకొకటి ది మూన్ ఎలా అంటే ఇన్ని చేస్తున్నా కూడా మానసికంగా అంటే మెంటల్గా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే మనశ్శాంతి ఉండదు, డబ్బు పరంగా ఫైనాన్షియల్గా మనశ్శాంతి ఉండదు. అలాగనే ఇక్కడ ఏదైతే అనుకున్నామో ఏంటి పర్సన్స్ ఫ్యామిలీ పరంగా సోల్మేట్ అనుకున్న పర్సన్ మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అన్నప్పుడు మీకు మనశ్శాంతి ఉండదు. కానీ మీకు వేరే ఆఫర్స్ వస్తుంది. ఈ మధ్యలో ఎలా ఉంటుందంటే మీరు ఒకవేళ మీ పర్సన్తోనే మీరు ఉండాలి అంటే ఇంకొక మీ పర్సన్తో మీరు కరెక్ట్గా లేరు, మీ ఫ్యామిలీ రిలేషన్స్ బాగోలేవు అని తెలిసినప్పుడు మీరంటే ఇష్టం ఉన్న పర్సన్స్ ఎవరైనా మీకు కొన్ని ఆఫర్స్ ఇవ్వడం కానీ, వాళ్ళు మీ లైఫ్లోకి రావాలని అనుకోవడం కానీ, లేకపోతే మిమ్మల్ని ఇష్టపడుతున్నామని చెప్పడం కానీ, ఇట్లాంటివి కూడా సిచ్యువేషన్స్ జరుగుతూ ఉంటాయి. కానీ మీరు ఆ ఆఫర్ని కూడా మీరు అందుకోరు అనేది ఇక్కడ తెలుస్తుంది. ఎంతసేపు మీ మనసు మీ పర్సన్ మీ మైండ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఉంటుంది. కానీ ఇక్కడ కొత్తగా ఎవరైనా మీ జీవితంలోకి రావాలి అనుకుంటున్నప్పుడు వాళ్ళ మీద మీకు ఆలోచన అయితే వెళ్ళదు అనేది ఇక్కడ తెలుస్తుంది. ఇక కెరియర్ పరంగా ఫైనాన్షియల్ స్టేటస్ పరంగా చూసుకున్నట్లయితే మీకు ఆఫర్స్ అయితే చాలా వస్తాయి. కానీ వాటిని అందుకోవడానికి మీకు ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే మీరు ఎలా ఆలోచిస్తారంటే మేము చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాం, ఇది కాదు మా లైఫ్ స్టైల్, ఇంకా కావాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా బెటర్గా ఉండాలి అనే ఆలోచనతో ఉంటారు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు హార్డ్ వర్క్ చేస్తారు, ఆలోచించుకుంటూ ఉంటారు, కానీ మనశ్శాంతిని మాత్రం పోగొట్టుకుంటారు. ఇన్ని జరుగుతున్నప్పుడు ఎవరైనా ఆబ్వియస్లీ మనశ్శాంతిగా ఉంటారని మనం అనుకోలేము కదా. ఇక్కడ అదే వచ్చింది, ఇన్ని జరుగుతున్నప్పుడు మనశ్శాంతిగా ఉండరని. కానీ ఫైనాన్షియల్గా మీరు కొంతవరకు ఎర్న్ చేసుకోవడానికి చక్కగా ముందే అనుకున్నాం కదా. ఇక్కడ 4 of Cups ఆఫర్స్ వస్తూ ఉంటాయి, కానీ అన్ని ఆఫర్స్ని కూడా మీరు యాక్సెప్ట్ చెయ్యరు. మీరు ఆలోచిస్తూ ఉంటారు, ఏది బెటర్ ఆప్షన్, ఏది ఇంకా మంచిగా ఉంటుంది అనేది ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా మాకు సెట్ అయింది ఇది కాదు అన్నట్టు ఆలోచిస్తారు. కానీ మీ లైఫ్ స్టైల్లో మీరు ఏంటంటే మొత్తం మీరు డబ్బు ఎర్న్ చేసుకునేది అయితే మీకు జరుగుతుంది. ఇంకా 4 of Wands. సో మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఇన్ ఫ్యూచర్లో రానున్న రోజులు వాన్స్ అంటే రానున్న రోజులు అంటే మరీ ఎక్కువ సంవత్సరాల తరబడి కాదు గైస్. ఇక్కడ
మీకు ఫ్యూ డేస్లో రానున్న రోజులో మీకు ఎట్లా ఉంటుందంటే రీయూనియన్స్, అంటే ఎవరైతే మేము రిలేషన్షిప్లో కరెక్ట్గా లేము, ఎవరైతే మేము ఇబ్బంది పడుతున్నామో, ఎవరైతే స్ట్రగుల్ అయిపోతున్నామో అనుకుంటున్నారో వాళ్ళకి రీయూనియన్స్ జరిగే అవకాశం అయితే ఉంటుంది. సమ్ సినారియోస్లో మీరు మీ పర్సన్, మీ సోల్మేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సెలబ్రేషన్స్ జరుపుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా మీరు కెరియర్ పరంగా ఎవరైతే మేము సక్సెస్ని సాధించలేదు అనుకుంటున్నారో అట్లాంటి వారికి కూడా మీ కెరియర్ చక్కగా ఒక మలుపు తిరుగుతుంది. మీరు కూడా చక్కటి సెలబ్రేషన్స్ మీకు నచ్చిన వ్యక్తులతో, మీ ఆఫీస్ కొలీగ్స్తో కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ సెలబ్రేషన్ మూమెంట్స్ని అయితే ఇక్కడ 4 ఆఫ్ వాండ్స్ అంటే సెలబ్రేషన్ మూమెంట్స్ ఉంటాయి. సెలబ్రేషన్స్ అని అయితే మీ హ్యాపీగా ఉంటేనే కదా సెలబ్రేషన్స్ జరుపుకోగలుగుతాం. ఆ హ్యాపీనెస్ మీకు దొరుకుతుంది. అలాంటి సెలబ్రేషన్స్ మూమెంట్స్ని మీరు ఎంజాయ్ చేయగలుగుతారు అనేది ఇక్కడ తెలుస్తుంది గైస్. ది ఎంపరర్ ఎలా అంటే చక్కగా ప్రతి డెసిషన్ని కూడా ఇక్కడ ఎంతైతే మీరు స్ట్రగల్ ఫేస్ చేశారు కాబట్టి మనశ్శాంతి లేకుండా ఉన్నారు, ఎన్ని సమస్యలు వచ్చినా తట్టుకున్నారు కాబట్టి ఒక కేపబుల్ పర్సన్గా మీ మైండ్ కానీ, మీ ఆలోచనలు కానీ, మీ మీ ఒక మెంటల్గా, ఫిజికల్గా మీరు ఒక కేపబుల్ పర్సన్గా తయారవుతారు. సో అలా ఉంటుంది. మీ డెసిషన్ ఏది తీసుకున్నా కరెక్ట్ వేలో ఉంటుంది. ఇంకా సమ్ సినారియోస్లో చెప్పాలంటే ఎవరైతే మీకు మీ పర్సన్తో నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్ అయిపోయి, లేకపోతే వాళ్ళు మీ దగ్గర నుంచి సపరేషన్ అయిపోయి మీ దగ్గరికి రావట్లేదు అనుకుంటున్నారు, మీ లైఫ్లోకి వేరే పర్సన్స్ రావాలి అని కోరుకుంటున్నారని మనం ముందే చెప్పుకున్నాం 4 ఆఫ్ కప్స్ వచ్చినప్పుడు. సో అట్లాంటి పర్సన్ని కూడా మీరు ఆలోచిస్తున్నారు కానీ వాళ్ళని మీరు యాక్సెప్ట్ చేయట్లేదు, వాళ్ళకేమో ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళు ఆఫర్ ఇస్తున్నారు, మీరు తీసుకోవట్లేదు, ఇట్లాంటి అయితే మధ్యలో ఉన్నది కదా. ఆ పర్సన్స్ కూడా సమ్ సినారియోస్లో కొంతమంది వ్యక్తుల విషయంలో అట్లా మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసిన, సోల్మేట్ మీతో ఉండకపోయినా మీరు మీ లైఫ్లోకి కొత్త పర్సన్ వచ్చే అవకాశం, ఆ ఛాన్సెస్ కూడా ఉన్నాయి అనేది, వాళ్ళతో కలిసి మీరు హ్యాపీ మూమెంట్స్ లీడ్ చేస్తారా అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది గైస్. సో ఏదేమైనా ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉంటారు, మీరు కోరుకున్న విధంగా ఉంటారు. క్వీన్ ఆఫ్ పెంటికల్స్, పేజ్ ఆఫ్ స్వార్డ్స్, నైట్ ఆఫ్ కప్స్ ఎలా ఉందంటే అన్ని విధాలుగా కూడా మనం ముందే అనుకున్నాం కదా స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉంటారని. అలాగనే ఎర్నింగ్స్, డబ్బులు పరంగా ఫైనాన్షియల్గా సంపాదించే విషయంలో స్ట్రాంగ్ అవుతారు మీరు. అలాగే ఏ సమస్య వచ్చినా కూడా మేము దాన్ని తట్టుకోగలుగుతాము అనే ఒక స్పోర్టివ్ స్పిరిట్తో ఉంటారు. అంటే స్వార్డ్ ఎనర్జీలో ఉంటారు కానీ గట్టిగా స్ట్రాంగ్ మైండ్ సెట్ అయిపోతుంది. నైట్ ఆఫ్ కప్స్ ఎట్లా అంటే ఆపర్చునిటీస్ మీద ఆపర్చునిటీస్ అందుకోవడానికి మీరు ముందుకు వెళ్తూ ఉంటారు ప్రతి విషయంలో. అంటే ఇప్పుడు కెరియర్ పరంగా, ఫైనాన్షియల్ స్టేటస్ పరంగా అయితే మీరు చక్కగా ఆపర్చునిటీస్ ఇంకా అంటే ఒక బిజినెస్ని స్టార్ట్ చేశారు, ఆ బిజినెస్ నుంచి ఇంకో బిజినెస్లోకి వెళ్ళటం, ఆ బిజినెస్లో అర్నింగ్స్ తీసుకెళ్ళి ఇంకో వేరే బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకుంటుంటారు, మీ ఫైనాన్షియల్ స్టేటస్ని డెవలప్ చేసుకుంటారు. అదే మనం రిలేషన్షిప్ వైజ్ చూసుకున్నట్లయితే రిలేషన్షిప్లో మీరు హ్యాపీనెస్ని పొందుతారు. కానీ ఏదైతే పాస్ట్ లైఫ్లో ఏదైతే మీరు ప్రాబ్లం అనుకున్నారో దాని విషయంలో మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఈసారి అలాంటి ఏవైనా ఇష్యూస్ రేజ్ అవుతే వాటిని ఒకేసారి చక్కగా మీరు ఎలా సాల్వ్ చేయాలన్న సొల్యూషన్ మీ దగ్గర ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ పడి ఉన్నారు కాబట్టి ఇది మీకు ఉంటుంది. దాన్ని ఎట్లా ముందుకు తీసుకువెళ్ళాలి, ఏ విషయంలో ఎక్కడెక్కడ దాన్ని సర్దుబాటు చేయాలి అనే ఒక టాలెంట్ అయితే మీలో వస్తుంది అనేది ఇక్కడ తెలుస్తుంది. సో అదేవిధంగా ప్రతి దాంట్లోనూ కూడా మీరు ఎలా అంటే మీ దగ్గర ఏదైతే ఉందో దాంట్లో, అంటే రిలేషన్షిప్లో మీరు ఏదైతే ఉన్నారో దాంట్లో హ్యాపీ మూమెంట్స్ అన్నిటినీ కూడా ఎంజాయ్ చేయగలుగుతారు అనేది అయితే తెలుస్తుంది గైస్. సో ఇంకా మీరు యూనివర్స్ కానీ సమ్టైమ్స్ ఎలా ఉంటుందంటే ఆలోచన అనేది అంటే కరెక్ట్ అన్ని 5 ఆఫ్ కప్స్ ఎలా అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ స్టేటస్ పరంగా మీరు అన్నీ ముందుకు తీసుకుంటూ వెళ్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి. కానీ జరిగినా కూడా మీకు ఎలా అంటే పాస్ట్ లైఫ్ తాలూకా ఇంపాక్ట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే పాస్ట్లో ఏదైతే ఇబ్బంది పడ్డారో వాటి తాలూకా ఆలోచనలు అయితే అప్పుడప్పుడు మిమ్మల్ని కొంచెం వరకు అంటే కలత పెడుతూ ఉంటాయి. ఎట్లా అంటే అమ్మో అది ఇలా జరిగింది, ఇంకా మీదట ఇలా జరగకుండా ఉండాలి, మళ్ళీ ఇలా ఏమైనా జరుగుతుందా అని అలాంటి ఒక భయం ఉంటుంది. అంటే మీకు ఇన్వెస్ట్మెంట్లు పెట్టుకుంటూ వెళ్ళడం, లేకపోతే కొత్త జాబ్స్లో కొత్త జాబ్స్ని సర్చ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం, మళ్ళీ ఇదే ప్రాబ్లం ఇక్కడ ఏమైనా రేజ్ అవుతుందా అన్నట్టు, మళ్ళీ మేము చేస్తుంది కరెక్టా రాంగా అన్నట్లు ఇట్లాంటి ఆలోచనలు అయితే వస్తూ ఉంటాయి.
కానీ ఇక్కడ 8 ఆఫ్ కప్స్ వచ్చినప్పుడు అన్ని కప్స్ ఓపెన్గా ఎలా అంటే మీకోసం వెయిట్ చేస్తుంటాయి. కానీ మీ ఆలోచన ఎలా ఉంటుందంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్లో వాటిల్లో ఇంకా ముందుకెళ్ళాలి, ఇవంతా సరిపోదు, ఇంకా ముందుకెళ్ళాలి, కొంతవరకు మీకు ఇంకా ఉన్నదే సరిపోదు. మనశ్శాంతి అంటే ఏంటంటే అక్కడ సాటిస్ఫై అవ్వరు, ఇంకా మేము ముందుకు వెళ్తూనే ఉండాలి, ఇంకా ఎర్న్ చేస్తూనే ఉండాలి, ఇంకా మా లైఫ్ని ఇంకా బాగా సెటిల్ చేసుకోవాలి, ఇట్లాంటి ఆలోచనతో ముందుకు నడుస్తూనే ఉంటారు. ఇక్కడ 10 ఆఫ్ కప్స్ అదే రిలేషన్షిప్ వైజ్ అనుకో, రిలేషన్షిప్లో కూడా సేమ్ అదే విధంగా ఉంటారు. ఎట్లా అంటే అన్నీ ఉంటాయి కానీ ఇంకా మనశ్శాంతి అంటే మీలో ఒక భయం అనేది ఉంటుంది. పాస్ట్ లైఫ్ తాలూకు ఇంపాక్ట్ ఉండడం వల్ల ఇక్కడ మొత్తం అన్నీ మీకు మంచిగానే జరుగుతున్నా ఇంకా ఏదో ఉండాలి, ఇంకా మా లైఫ్లో ఇంకా ఏదో మిస్ అవుతామేమో అనే భయం ఒకటి ఉంటుంది. కానీ ఎప్పుడైతే 9 ఆఫ్ కప్స్ వచ్చినాయో అన్నీ చక్కగా చుట్టూ ఉంటే మధ్యలో మీరు ఉంటారు, అన్నిటినీ అందుకునే స్టేజ్ ఉంటుంది, కానీ ఆలోచిస్తూ ఉంటారు. అట్లా ఉంటుంది మీ సిచ్యువేషన్. ఏంటంటే బాధ ఉంటుంది, ఆనందం ఉంటుంది, ఆలోచన కూడా ఉంటుంది. అక్కడ ఏంటంటే బాధ ఎందుకు ఉంటుందంటే పాస్ట్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ బట్టి బాధ అనేది ఉంటుంది. అది ఫైనాన్షియల్గా అయినా అయి ఉండొచ్చు, రిలేషన్షిప్ వైజ్ అయినా అయి ఉండొచ్చు. ఆలోచన ఇక్కడ దాంట్లో ఆలోచన ఎలా ఉంటుందంటే దాని తాలూకు ఇంపాక్ట్ ఇంకేమైనా పడుతుందా. ఇప్పుడు ఇవన్నీ మేము వీళ్ళు చెప్తుందంతా ఒకవేళ రిలేషన్షిప్ అనుకోండి, వీళ్ళు చూపిస్తున్న ప్రేమ అంతా కరెక్టేనా, ఇంకా మేము ఇంత ప్రేమని మేము పొందడానికి కరెక్ట్ పర్సన్స్ అయినా, మా మధ్య ఎలాంటి ఇష్యూస్ లేవు కదా, కరెక్ట్గానే ఉన్నామా, ఇట్లాంటి ఆలోచన వస్తూ ఉంటుంది. అంటే అంత ఎక్కువ అవుతుంది. అదే కెరియర్ పరంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్ పరంగా చూసుకున్నట్లయితే ఇంత అన్ని ఆపర్చునిటీస్ నాకు వస్తున్నాయి, నేను వీటిని యాక్సెప్ట్ చేయాలా అక్కర్లేదా, నేను ఇలా ఫైనాన్షియల్గా నేను ఇలా స్టబన్గా ఉండగలనా లేదా, లేకపోతే దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల నేను ప్రాఫిట్ పొందుతానా లేకపోతే లాస్ అవుతానా, ఇట్లాంటి ఆలోచనలు, ఇట్లాంటి క్వశ్చన్స్ మీ మైండ్లో రేజ్ అవుతాయి అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది గైస్. సో ఇక్కడ రిలేషన్షిప్ వైజ్గా మనం అసలు మీ మనసులో ఏది ఉందో అనేది మనం తెలుసుకుందాం. రిలేషన్షిప్ వైజ్ మీ సోల్మేట్ విషయంలో మీ మనసులో ఏముంది అనేది అయితే తెలుసుకుందాం. విల్ దిస్ ఎవర్ చేంజ్? రిలేషన్షిప్ వైజ్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఎట్లా ఆలోచిస్తున్నారంటే, ఇప్పుడున్న సిచ్యువేషన్స్ మనం ముందే అనుకున్నాం కదా, కొంతవరకు రిలేషన్షిప్లో ఇప్పుడు అంతా నెగిటివ్గా ఉంది, కానీ ఫ్యూచర్లో మీకు రానున్న రోజుల్లో ఇదంతా మంచిగా మారుతుంది. మీరు ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ప్రజెంట్ ఇది ఎప్పుడంతా మారుతుంది అనే క్వశ్చన్ మీలో అర్జెంటుగా ఉంది. ఇప్పుడు మనం అనుకున్నది అదే, మనం రీడింగ్ చేస్తుంది అదే. మీకు ఇంకా అనిపిస్తుంది ఇదంతా డ్రామా, ఎందుకు రిలేషన్షిప్ వైజే ఈ క్వశ్చన్స్. సో ఇదంతా ఈ డ్రామా ఎప్పుడు ముగిసిపోతుంది అనేది మీకు అనిపిస్తుంది. కానీ ఆ పర్సన్ మీ మనసులో అయితే బాగా ముద్ర వేసుకొని ఉన్నారు, దాని నుంచి మీరు తప్పించుకోలేరు అన్నట్టు, మీరు ఐ కాంట్ లెట్ గో ఆఫ్, దాని నుంచి మీరు తప్పించుకోలేరు అనేటట్లు ఆ మనసు ఆ పర్సన్ తాలూకా ఆలోచనలతో మీరు తప్పించుకోలేరు అన్నట్లు అక్కడే బంధింపబడ్డారా అనేది మీ మనసు ఫీలింగ్. ఐ కాంట్ ప్రామిస్ యూ ఎనీథింగ్. కానీ మీరు ఇప్పటి వరకు ఏమి ఇంకా నేను ప్రామిస్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే ఆ రిలేషన్షిప్ని చూస్తున్నారు కదా, సో దట్ మేమేమి ప్రామిస్ చేయలేము అనే ఆలోచన కూడా మీకు ఉంటుంది మనసులో. మీకు ప్రజెంట్ అయితే అది కూడా రన్ అవుతుంది. ఐ కాంట్ డూ దిస్ రైట్ నౌ. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మీరు అలాంటి ప్రామిసెస్లు కానీ ఏమి కానీ అంటే వాళ్ళు ఎలా ఇప్పుడు మనం అనుకున్నాం మీ లైఫ్లోకి కొత్త పర్సన్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు, రావడానికి ఇష్టపడుతూ ఉంటారని, కానీ మీరు ఎవరికి ఎలాంటి ప్రామిస్ ఇవ్వలేకపోతున్నారు. ఈ టైంలో నేను రైట్ డెసిషన్ తీసుకోలేకపోతున్నాను అని కూడా మీ మనసు చెప్తుంది. యూనివర్స్ కూడా అదే ఇచ్చింది కదా గైస్ మెసేజ్, వై ఐ కాంట్ మూవ్ ఆన్ ఫ్రమ్ యూ. మీరు ఇంకా ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నారు ఈ పర్సన్ ఆలోచనల నుంచి కానీ ఇట్లాంటి వాటి నుంచి, వాళ్ళ ఆలోచనల నుంచి, వాళ్ళ యొక్క ప్రెజెన్స్ నుంచి ఎందుకు ఇంకా బయటికి వెళ్ళలేకపోతున్నారని మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటున్నారు. మీ మనసులో ప్రజెంట్ అది కూడా ఉంది. ఐ కాంట్ మేక్ యూ హ్యాపీ. ఇంకా మిమ్మల్ని అంటే వాళ్ళు అడుగుతున్నారు మిమ్మల్ని వాళ్ళ కమిట్మెంట్ ఇమ్మని, కానీ మీరు ఎలా చెప్తున్నారు, ఇప్పుడు మేము ఆలోచించలేము, మేము ఎలాంటి ప్రామిసెస్ ఇవ్వలేము అని మీ ఆలోచన ఉంది. మీరు ఇంకా ఏం ఆలోచిస్తున్నారంటే, సో మేము ఎలాంటి ప్రామిసెస్ ఇచ్చి మిమ్మల్ని హ్యాపీగా ఉంచలేము ఈ సిచ్యువేషన్స్లో అన్నట్టు మీరు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మీ సిచ్యువేషనే అలా ఉంది. కానీ తొందరలోనే మీకు ఏదైతే సిచ్యువేషన్స్ నడుస్తున్నాయో, ఏదైతే ప్రాబ్లమాటిక్ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ సాల్వ్ అయిపోతాయి. యూనివర్సే మీకు ఇచ్చింది మెసేజ్. సో మీరు చక్కగా 1 by 1 అన్నీ సార్ట్అవుట్ చేసుకుంటూ ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ, కెరియర్ మ్యాటర్స్ కానీ, మీ పర్సనల్ మ్యాటర్స్లో కానీ మీరు ముందుకు వెళ్తారు అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది గైస్.
సో యూనివర్స్ మీ గురించి మీకు ఏం చెప్తుందో చూద్దాం. యూనివర్స్ మీకు ఎట్లాంటి రిప్లైని, ఎట్లాంటి మెసేజెస్ని ఇస్తుందో సెల్ఫ్ దీని మీద మీకు చూద్దాం. ఐ హ్యావ్ ద క్వాలిటీస్ టు స్ట్రెంత్ అండ్ నీడ్ ఫుల్ఫిల్ మై డ్రీమ్స్. మీకు చాలా చాలా క్వాలిటీస్ ఉన్నాయి. మీ నీడ్స్ని మీరు మీ దగ్గర చాలా స్ట్రెంగ్త్ ఉంది. మీ నీడ్స్ని మీరు ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు. మీ ఏదైతే మీ డ్రీమ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా మీరు ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు అనేది అయితే ఇక్కడ యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో ఐఎమ్ డిజర్వింగ్ లవ్, రెస్పెక్ట్ అండ్ కైండ్నెస్. ఏంటంటే మీరు రెస్పెక్టబుల్, ఎలా అంటే ఒక కట్టుబడిపోయారు, ఒక రెస్పెక్టబుల్ లవ్కి రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఇంకా ఏంటంటే ఎవరైనా మీ దగ్గర ఉన్న వాళ్ళలో మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళ దగ్గర నుంచి మీరు లవ్ ఏదైతే ఉందో దానికి రెస్పెక్ట్ ఇచ్చి మీరు అక్కడే ఉంటున్నారు. ఏం జరుగుతున్నా, ఇలాంటి ఇష్యూస్ జరుగుతున్నా మీరు వాటిని పట్టించుకోకుండా మీ లవ్కి మీరు రెస్పెక్ట్ ఇస్తున్నారు, ఇచ్చే పర్సన్గా మీరు ఉంటున్నారు అనేది కూడా యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. ఐఎమ్ డూయింగ్ ద బెస్ట్ విత్ వాట్ ఐ హ్యావ్. మీరు ప్రతి విషయంలోనూ కూడా మీ బెస్ట్ని మీరు చేయగలుగుతారు. మీ దగ్గర ఏదైతే ఉందో వాటన్నిటిని యూజ్ చేసుకొని మీ బెస్ట్ని మీరు చేయగలుగుతారు. అంటే మీరు ఏ పని చేస్తున్నా కూడా ది బెస్ట్గా ఉండాలనే కోరుకుంటారు. మనం అదే కదా చెప్పుకుందాం. మీకు ఎన్ని ఆఫర్స్ వచ్చినా, ఎంత మీరు ఎర్న్ చేసి డబ్బులు సంపాదించడం మొదలుపెట్టినా మీకు ఇంకా అది సరిపోదు. ఇంకా ముందుకు వెళ్ళాలి, ది బెస్ట్గా ఇంకా అన్ని ఎర్న్ చేయాలి, ఇంకా బెస్ట్ ప్లేస్లో ఉండాలి, ఇట్లాంటి ఆలోచన మీలో ఉంటుంది. అదేవిధంగా యూనివర్స్ కూడా మీ మైండ్ సెట్ అదే విధంగా ఉంటుంది, మీ మనసులో ఆలోచన అదే విధంగా ఉంటుంది. మీరు ఆ విధంగానే మీరు చేయగలుగుతారు అనేది యూనివర్స్ ఇచ్చే మెసేజ్ గైస్. ఐ చూస్ టు సీ మై లైఫ్ త్రూ లెన్స్ అండ్ గ్రాటిట్యూడ్. మీరు మీ లైఫ్లో చాలా చాలా గ్రాటిట్యూడ్ని చూపిస్తున్నారు. మీరు చక్కగా మీ లైఫ్ మీద మీరు గ్రాటిట్యూడ్ని అయితే తెలియచేస్తున్నారు అనేది కూడా, అట్లాంటిది కూడా మీకు ఉంది అనేది కూడా యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో ఇంకా చూద్దాం. క్రియేటివిటీ, ఎనర్జీ సజెస్ట్ మీ బ్రిలియంట్ ఐడియాస్. మీ దగ్గర చాలా చాలా క్రియేటివిటీ ఉంటుంది. మీ దగ్గర చాలా చాలా బ్రిలియంట్ ఐడియాస్ ఉంటాయి. వాటితో మీ లైఫ్ని చక్కగా సరిదిద్దుకోగలుగుతారు, చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు వన్ ఆఫ్ ది బెస్ట్ పర్సన్గా మీరు ఉండగలుగుతారు అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటాను. నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి అయితే మీ సపోర్ట్ని అందించండి గైస్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఎలా ఉంది రీడింగ్ ఏంటి అనేది నా కామెంట్లో తెలియచేయండి గైస్. విల్ మీట్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో.